ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ, ఎన్నో ముద్దులిస్తారు గాని లేవి వేడి చెమ్మ. ఏది ఆ చేతులు ఇవ్వు. అయ్యో నాకు సిగ్గండి. నాకు లేదండి, నాకు లేదండి. అసలు కాన్సెప్ట్ ఏంటి? మన డైరెక్టర్ గారి థాట్స్ ఏవి? ఆయన ముందు రోజు రాత్రి కప్పలను చూసాడు అనుకో, పొద్దున్నే వచ్చి కప్పల పెళ్లి చేస్తాడు. ఒకవేళ ముందు రోజు రాత్రి డ్రామా చూసాడు అనుకో, పొద్దున్న వచ్చి డ్రామా కాన్సెప్ట్ చేస్తాడు. మరి ఇప్పుడు ఏం చూసాడో ఇది పెట్టాడు. అది కాదు, అది ఎక్కడో చిన్న కంగారు కనిపిస్తుంది. చిన్న కంగారేంటి, పెద్ద కంగారే. ఎక్కడ ఈ ఎపిసోడ్ రాంప్రసాద్ గారికి పోద్దని ఎంత భయపడ్డాను. ఇలా ఉన్నావు నువ్వు. పిచ్చిదానా పాలు తీసుకో. నువ్వు సగం తాగి నాకు సగం ఇవ్వాలి. మొత్తం మీరే తాగొచ్చుగా. మొత్తం అబ్బా ఇవి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిన పాలు. నువ్వు సగం తాగితే అప్పుడు అర్థమైతే తాగాలా లేదా. ఆది గారు ఏంటిది? ఇది ఆది గారు ఇది గారు లేదు, మొగుడు పిల్లం ఆది. టిప్స్ అన్ని ఉంటాయి ఇందులోనా? చూసి నేర్చుకోండి. ఇందులో నువ్వు చివరి పేజీ చదవలేదు కదా? లేదు, మీకెలా తెలుసు? అది రాసింది నేనే. బుక్ రిటర్న్ బై ఆది అని ఉంటది. ఆది గారు ఏదో సౌండ్ వస్తుంది. ఇటు అనుకుంటా, ఎవరో వచ్చారు. మా గదిలో మీ డాన్సులు ఏంటి నాకు అర్థం కాలేదు. డబ్బులు ఇచ్చి పిలిచిందే మీరు. మీ కార్యక్రమం మా కార్యక్రమం తర్వాత పెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్ మొత్తం ఇప్పుడు ఇస్తారా మీరు? అవును, ఇచ్చిన డబ్బులకే ఎంటర్టైన్ చేసే వెళ్తాము. ఏదైనా ఎంటర్టైన్మెంట్ కదా. కాదమ్మా, ఇది నా ఎంటర్టైన్మెంట్, మీది కాదు. అదే మాది అయిపోయిన తర్వాత మీది పెట్టుకోండి అంటున్నాం. పెళ్లికి వచ్చి మేము ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయాం, ఎందుకంటే దారి తప్పిపోయాం. నీకు ముందే చెప్తున్నా, నన్ను మా ఆవిడ్ని ఎక్కువసేపు దూరం చేశారంటే తర్వాత ఏమైనా జరగచ్చు. ఏంటి విశేషాలు ఏం లేదు రష్మి. యాజ్ యూజువల్ ఎంటర్టైన్మెంట్ ఇక్కడ ఉండి నువ్వు చూసుకుంటున్నావు, నేను అక్కడ ఉండి చూసుకుంటున్నాను, అంతే. ఏంటండి ఇదేం గోలరా బాబు? మా గోలా. హలో, మేము డబ్బులు తీసుకున్నాము ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చేసాము. మీరు మీ పెళ్లి తొందరగా కానిస్తే మా ప్రాబ్లం ఏంటి? మీకు తొందర ఎక్కువ. నాకేమో తొందర ఎక్కువ, నీకేమో అందం ఎక్కువ. నీకేరా? ఇదిగో ఎలాగూ కార్యక్రమం లేదన్నారు, కనీసం దగ్గరైనా కూర్చుందాం. కూర్చుందాంలే. నేను మరి ఇంత దగ్గరగా ఉండి మిమ్మల్ని దగ్గర చూడడం కష్టం. అమ్మ నువ్వు వెళ్ళట్టు కూర్చో. నేను సెంటర్ లో ఉండాలి కాబట్టి మీరు అటు వెళ్ళి కూర్చోండి. మరి ఒక్కలే ఈవెంట్ చేయడం కష్టం కదా, మన శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్ట్ పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ ది ఆర్టిస్ట్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫర్ ఎ ధమాకేదార్ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్. సో వచ్చేసారు మా శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు. తెలుసు కదా, ఆది గారు పెళ్లి అయిపోయింది. పెళ్లికి ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ మేము ఇప్పుడు ఇవ్వబోతున్నాము. ముందురా ఏందిరా ఇంతలా పోయినావు? గేమ్స్ ఆడుకోవా? అమ్మ సెల్లి సార్. అమ్మ సెల్లిదా? సెల్ ఫోన్ లో కాదురా ఆడుకునేది, గ్రౌండ్ లో. అది గారు భోజనాలు ఎక్కడన్నా పెట్టేది? భోజనాలు పెట్టరు, తింటారు. మీ గదిలో కర్పూరం వాసన వస్తుందండి. మా నాన్నకి కూడా అదే వాడుకుంటానే. నువ్వు కర్పూరంతోనే నీకు. అది గారు మా పెళ్లి ఎలాగా చెయ్యట్లేదు, అట్లీస్ట్ ఇదైనా నాకు ఇవ్వచ్చు కదా. ఈ కాన్సెప్ట్ మీకా? అప్పుడు మళ్ళీ కప్పల పెళ్లి అయితే. అది వేం దిగులు పడుకు. అమ్మాయి నేనే దగ్గరుండి రెడీ చేస్తాను, అమ్మాయికి దగ్గరుండి నేనే చీర కడతాను, అమ్మాయిని తీసుకొని దగ్గరుండి నేనే కూర్చోబెడతాను. అమ్మాయి ప్లేస్ లోకి మాత్రం నువ్వు రాకే, నాకు భయంగా ఉందా? హలో, ఈడెందుకు వచ్చాడు? మేము పెళ్లిళ్ళు పెద్ద మనిషి ఫంక్షన్లే కాదు కూడా ఈవెంట్ చేస్తాం. నువ్వు నరేష్ గాడేగా, ఏదా మిమిక్రీదేగా, కడుపు నొప్పి స్కిట్ కూడా ఉంటది మధ్యలో.
అన్నా నమస్తే అన్నా, కంగ్రాచులేషన్స్ అన్నా. వీడు మా టీమ్ లో చేస్తుంటాడు మోహన్. అయినా ఇంతవరకు ఎందుకు గుర్తింపు రాలేదంటే వీడు బాబు మోహన్ గారిలో ఫీల్ అవుతుంటాడు. అది ఏమండి, నేను ఏదైనా కార్యక్రమం ఒప్పుకున్నప్పుడు ఖాళీగా చప్పలు కొట్టడం నాకు ఇష్టం ఉండదండి. అయితే ఇప్పుడు నువ్వు మా ఆవిడతో కార్యక్రమం చేయరా, నేను చప్పట్లు కొడుతూ కూర్చుంటా. ఎవర్రా బాబు నువ్వు? నేను పెట్టి నేను కూడా వచ్చినా ఈవెంట్ కి. అయితే ఈ అగరబత్తులు ఇక్కడ పెట్టుకో, దీనికి ఉపయోగపడతావు అంతే నువ్వు. అవునండి, తినడానికి ఫ్రూట్స్ పెట్టారు, తినడానికి స్వీట్స్ పెట్టారు. ఇదిగో మా బుర్రలు తినడానికి నిన్ను పెట్టారు. కంగ్రాచులేషన్స్ అన్న. దేనికిరా? పెళ్లికి లేట్ అయింది రావడం. బాణసంచ తెచ్చాను, ఎక్కడ పేల్చాలి? చిచ్చుబుడ్లు అక్కడ పేల్చు, భూచక్రాలు అక్కడ పేల్చు, రాకెట్ అన్నా ఇక్కడ పేల్చు. అదే అన్న, ఒక డైరెక్టర్ నాతో సినిమా తీస్తా అన్నాడు. కట్ చేస్తే స్టార్ హీరో అవుతా. కట్ చేస్తే ఉప్పిన హీరో అవుతావు, స్టార్ హీరో ఎందుకు అవుతావు? అది గారు, అమ్మాయి నా చీర కట్టుకుంది, అస్సలు నలగకూడదు చెప్తున్నా. ఆ అమ్మాయి నీ చీర కట్టుకుందా? అస్సలు నలగకూడదా? మరి నేనేం చేయాలి ఇంకా? ఫస్ట్ రోజు తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటారన్నా? తెల్లమొహం వచ్చి వస్తారు కదరా. నీకు విషయం తెలుసా? సత్యస్త్రీ. అవునవును, శ్రీయే చూడన్నాడు. అరే నాన్న, అదే బంగారు కొండ. చెప్పరా. అరే నాన్న, అసలు పెళ్ళంటే ఏంటో తెలుసా నీకు? తెలియదు, చెప్పు. వడ్డే నవీన్, మహేశ్వరి, జాబిలమ్మ, నీకు అంత కోపమా? మేనేజరు బిల్లు బుక్ లో నీ పేరు క్యాన్సిల్. అరే నాన్న, అదే మేనేజర్ గారు క్యాన్సిల్ చేసేయండి నాన్న. నువ్వు ఉండవు కదా, బిల్లు మొత్తం మనదే. అది నెక్స్ట్ షెడ్యూల్ లో చూద్దాం. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ లో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసేద్దామా? దివాళీ దీపాన్ని, సామ్రాణి ధూపాన్ని, నీ కళలో నా అక్కలు పెంచే రూపాన్ని, అందించే దారాన్ని, ఈ పని పెంచే కారాన్ని, ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని. పూరించే నిశాని, ఊపిరిపోసే విషాన్ని, నెత్తురులోతుకు హత్తుకుపోయిన స్నేహాన్ని, అద్దరు పూసిన బాణాన్ని, అల్లాడిస్తా ప్రాణాన్ని, అల్లుకుపోరా కముడు రసిన గ్రంథాన్ని. కదిలే నావల వయసే ఊయల, ఎదుటే నువ్వలాగిచ్చే కన్నై చూస్తుంటే నిజమాయి కళ అనిపించే కళ, మనసే గువ్వలాగాలో తేలిందే. నీ పక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా, నాకే నీలో నా చోటిస్తే నన్నే దాచేస్తా. ఓ నీ గుడు నాకిస్తే ఎందా నా గుండె నీకిస్తా, నీతో వేళ్ళు రాణిస్తే నన్నే రాసిస్తా. దివాళీ దీపాన్ని, సామ్రాణి ధూపాన్ని, నీ కళలో నా కళ్ళు పెంచే రూపాన్ని.
దానికి దిండు నాకెందుకు అడిగి తల దిండు చేస్తుంటే బాగున్నది చూస్తూ ఉన్నావు నా దిక్కు నువ్వే అనిపిస్తావు ఇన్ని నాళ్ళు లేని బాగోతం బాగుంది ఈ చల్లగాలి ఉన్నా నీ బయట గాలి తగలగుంటే ఎంత ఉక్కపోతా ఈ చిత్రం బాగుందే జలే 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 నీ వారు కళ్ళల్లోన మాయులి నా ముందే నడవంపు సంపుల్లోన మెందులి ముందే నీ నడము మడతల్లోన నాదస్వరముందే సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే జనరల్ గా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ రమేష్ గారు తర్వాత చేస్తారు, కానీ ఈ రోజు ఏం లేకుండానే చేశారు. అది ఎలా? ఆ అమ్మాయి వెంకీ అన్నకి తాగుబోతు రమేష్ అన్నకి ఫేస్బుక్ లో కామన్ ఫ్రెండ్. ఆ అమ్మాయి ఎవరెవరికి కామన్ ఫ్రెండ్ల గురించి ట్రాక్ మీరు బలి పెట్టుకుంటున్నారు? నాకు ఇమానియల్ గారు చెప్పాడు. మరి ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ఫస్ట్ వర్షిని చాలా చాలా బాగా చేశారు. ట్రూలీ ప్రూవ్డ్ యువర్ ఎ లీడ్ యాక్టర్. అండ్ రమేష్ గారు డాన్స్ మాత్రం ఇర్రగా తీశారు. రమేష్ గారు యు హావ్ అ ఫెంటాస్టిక్ స్టైల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, దట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఆది గారు మీకోసం ఇంకో సెగ్మెంట్ ప్లాన్ చేశాము. ఏంటది? మా ఆవిడ నన్ను దాని మీద నుంచోబెట్టి వెయిట్ చెక్ చేస్తారా? ఇంచుమించు అంతేకాని విడివిడిగా కాదు. ఒక మంచం ఉండాల్సిన ప్లేస్ లో మిషన్ పెట్టారు. సరే ఏదో ఒక మిషన్ అనుకుంటే ఈ మిషన్ పెట్టారు. ఇప్పుడు ఆ మిషన్ ఎందుకు తెచ్చారు? జనరల్ గా వెయిట్ చెక్ చేయడానికి. దానికి మిషన్ ఎందుకు? నాకు అప్పగించండి, మొత్తాన్ని ఎత్తేసి కరెక్ట్ వెయిట్ చెప్తా. రోహిణి వద్దు నేను రాపోయే మిషన్ తోనే వెళ్ళిపోతా. మా చిన్నప్పుడు రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో చాలా ఇలాంటి వెయిట్ మెషిన్స్ చూసాము. దాని మీద ఎక్కి 1 రూపాయి కాయిన్ వేస్తే ఒక కార్డ్ వచ్చేది. మరి ఆ కార్డ్ లో వెనకాల కొన్ని భవిష్యవాణులు రాసి ఉండేవి ఒకప్పుడు. అవునండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్. మీరు ఇప్పుడు రావాలి, ఈ మెషిన్ మీద ఎక్కాలి, 1 రూపాయి కాయిన్ వేయాలి, కార్డ్ తీయాలి, నాకు ఇవ్వాలి. ఆ కార్డ్ నాకు ఇస్తే దాని వెనకాల ఉన్న టాస్క్ నేను మీకు చెప్తాను. ఓకే? అయితే చిల్లర ఏరుకొని వచ్చేయండి. ఏరుకో వెళ్ళు. ఆది గారు ఈ కార్యక్రమం మీది కాబట్టి ఫస్ట్ మీరు రండి. ఒక మిషన్ దగ్గరికి వెళ్తుంది. ఎక్కండి ఎక్కండి. వెనకాల ఏమో చదవండి. నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే ముద్దు పెడతారు, ఎవరో కనిపెట్టాలి. నేను చెప్తాను. నువ్వు కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళకు గంతలు కడతారు. అది మీరు కళ్ళు మూసుకొని ఉంటే. నువ్వు కళ్ళు మూసుకో, ఎవరో ఒకరు బుద్ధి పెడతారు, కనిపెట్టాలి. మాస్టారు ఇప్పుడు మిమ్మల్ని కొంతమంది ముద్దు పెడతారు. అది ఆడవాళ్ళు కావచ్చు, మగాళ్ళు కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు. వాళ్ళు ఆ ముద్దు ఎక్కడైనా పెట్టొచ్చు. ఎక్కడైనా. అయిపోయిందా? ఎవడు రాడు? ఎవడో ఎదురుగా తగులుతా. ఈడెవడు బొడ్డు మీద ముద్దు పెడుతున్నాడు. అమ్మాయిలను పంపండి మర్యాద. ఎందుకంటే ఈ టాస్క్ తినేస్తారా అందంగా ఉంటే? ఒరే మీ కరువు ఇంత కరువులో ఉన్నారేంట్రా? ఎవరో గాజుల సౌండ్ వచ్చిందయ్యా. రారా బాబు, ఎవరో ఒకరు తొందరగా. ఇదే ఈ దుర్యోధన దుశ్శాసన మానవీయ. ఆరవ వేదం. పొరపాటును పట్టుకుని వెళ్ళమ్మా. ఎవరు రాడు? సర్లే ఆది గారు, ఇప్పుడు మీకు కలగంతలు మేము తీస్తాము. ఇక్కడ 5 అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళలో ఎవరు మిమ్మల్ని ముద్దు పెట్టారు మీరు కనిపెట్టాలి. రోహిణి తీసే చెప్పండి, ఎవరు ఎక్కడ పెట్టారు? అదేంటి అంత సిగ్గుపడుతుందా? చివర పొరపాటును పెట్టలేదు కదా. మా ఆవిడ తప్ప ఇళ్ళలో ఎవరు పెట్టినా నాకు పినాయిల్ కావాలి ఒకసారి.
మీరు కళ్ళకు గంతలు కట్టి పెట్టారు కాబట్టి నేను కనిపెట్టలేకపోవచ్చు. ఇప్పుడు నేను లైవ్ లో మీ 5గురికి ఒక్కొక్కరికి కిస్ చేసుకుంటూ వస్తా, మీరు కనిపెట్టాలి. ఓకే నేను కనిపెడతా. ఫస్ట్ నాకు నువ్వు కనిపెట్టు బయటికి వెళ్ళి. అది జరగాలంటే మా కోసం యుద్ధాలు జరగాలి. అబ్బో ఏది ఆ మూతికి అది గారు చెప్పండి తొందరగా. నేనైతే మా ఆవిడ ఫిక్స్ ఫైనల్, ఆవిడ చెప్పాను. మీరు అంతసేపు చేతులు పట్టుకొని పిసికారు కదా, మీకు తెలియలేదా? రష్మి యాంకరింగ్ ని ఇమిటేట్ చేయాలి. నువ్వు సరిగ్గా చేయలేదనుకో ఆ కళ్ళ గంతలు నీకు గట్టి ముద్దు పెట్టిస్తాం. ఇంట్రో సాంగ్ నేనే చెప్తాను రా. హాయ్ హలో వెల్కమ్ టు దేనా ఏ మేకప్ మ్యాన్. ఆరే కళ్ళ గంటలు తీసుకొని రండి. చేయనే ఇంకా స్టార్ట్ చేయలేదు. చేయరా నరేష్, చెయ్యి. నేను లొంగిపోతా కావాలి. నేను బ్యాడ్ అయిపోయినా, జిత్తు గారికి బ్యాడ్ అయిపోయినా. वेलकम टू श्रीदेवी ड्रामा कंपनी है ना? ओके ए डायरेक्टर जी बोलिए. ओके वेलकम टू पावर्ड बाय स्पॉन्सर्ड बाय आलू इल्लू. నీ తోలు సరే. ఎవరు పెట్టాలనుకుంటున్నాడో పెట్టండి. ఆ టాస్క్ ఓడిపోయావు కాబట్టి ఈ టాస్క్ ఎవరైనా ముద్దు పెడితే కనిపెట్టేస్తాడు వాడు. ఇంకో దరిద్రం ఏంటంటే పాప వాడు రాత్రి బస్సు ఎక్కి మధ్యాహ్నానికి వచ్చాడు, అంటే పొద్దున బ్రష్ చేయలేదు వాడు. అరే ఫ్రెండ్ నీకు ముద్దెలా అనిపించింది చెప్పు. ముద్దు ఒకవేళ ఇమ్ము చచ్చిపోతే వర్ష ఎలా రియాక్ట్ అవుతుంది? వర్ష, ఇమ్ముకి యాక్సిడెంట్ జరిగింది. ఎవరైనా ఉన్నారా? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనిమ్ము. నాకు కొంచెం హెల్ప్ చేయండి. అన్న అంటే మేము ఎందుకు చేస్తాం. ఏదైనా ఏమో ఒక అమ్మాయి అంత ఎమోషన్ పెట్టి చేసాడు, నువ్వు అంత జోక్ గా చేశానంటే తను ఏడిస్తే నేను చూస్తూ ఉండలేను. అరే నోర్మి వెదవా, ఆడవాళ్ళంటే ఆట బొమ్మలా? ఆ పిల్ల ప్రోమో కోసం ఎంత ఎమోషన్ అయింది. ఆమె నిజంగా ఏడుస్తూ ఉంటే నువ్వు అట్లా వెళ్ళిపోతే ఎలా? వర్ష దగ్గరికి వెళ్ళు, సారీ చెప్పు. నేను అనుకోలేదమ్మా అంత పర్ఫార్మెన్స్ నీలో ఉందని నాకు తెలియదు. అంటే అది అయితే నిజంగా నా ఫీలింగ్ అది. ఎప్పుడు అలాంటి టచ్ వుడ్ ఎప్పుడు అలాంటి జరగకూడదు, ఏదో ఫన్ లాగే ఉంది. కానీ పక్కనే ఉన్నప్పుడు బాగా చూసుకోవచ్చు కదమ్మా. ఇక చాలు మీరు చేసిన కార్యక్రమాలన్నీ. మా కార్యక్రమం ఇంక స్టార్ట్ అవ్వాలి, మీరు బయలుదేరండి. ఆది గారు, మీరు అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవ్వకండి. మీకు ఆగలేదు, మీరు తొందరగా పెళ్లి చేసుకుని వెంటనే శోభనానికి జంప్ అయిపోయారు. అది మా తప్ప. మేము బయలుదేరాం టైంకి, ఏదో దారి తప్పిపోయాం అంతే. అందుకని నా టైం వేస్ట్ చేస్తారు ఇప్పుడు వచ్చి. మీరు అనవసరంగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. ఇంత ఫ్రస్ట్రేషన్ తో అట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఒక మంచి ఆర్కెస్ట్రా ప్లాన్ చేశారు. ఏం మాట్లాడుతున్నావు మనవు? మరి ఆర్కెస్ట్రా వాళ్ళు పంపించమంటారా? ఇప్పుడు ఆడేడకు వచ్చి వాయిస్తాడు. దంచవే మేనత్త కూతురా సాంగ్స్. అవును. ఏంట్రా ఇది? వాయించనివయ్యా. ఆర్కెస్ట్రా
ప్రవేశించండి. ఆది గారు మీకు ఆర్కెస్ట్రా ఇష్టం లేకపోతే ఏడికిస్తా పెడతాం. శ్రీదేవి డ్రామా కంపెనీకి థ్యాంక్ యూ చెప్పాలి. చూడు ఎంత మంచి బందోబస్తు చేసామో. ఊరుకోండి, ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటి, ఇలా గోల ఏంటి? హలో, ఇది అత్తిలి సత్య ఆర్కెస్ట్రా. ఎక్కడి నుంచో తెప్పించాను తెలుసా మీకు ఎంటర్టైన్ చేయడానికి. ఆయన ఏం చేస్తున్నారు అక్కడ? ఇంతకు ముందు ఈ ఆర్కెస్ట్రాలో యాంకర్ అమ్మా. ఇంతకు ముందు ఆర్కెస్ట్రాలు అంటే ఇప్పుడు లేదా? అందుకే వాళ్ళు ఇంత దూరం వచ్చారు. మీరు వెళ్ళి కూర్చోండి. సత్య ఆర్కెస్ట్రా అత్తిలి ఆల్ ది బెస్ట్. అసలు ఎంటర్టైన్మెంట్ కి తగ్గేదేలే. ఓకే, ఇప్పుడు మా ప్రొపరేటర్ సత్య గారు మాట్లాడతారు. ఒక మాట చెప్పాలండి, మేము పెళ్లికే బయలుదేరాం 3 days ముందే. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేలోగా ఆది గారి అటెండ్ అయ్యాం. ఇంకా ఆలస్యం చేయకుండా విచ్చేసిన బంధువులందరికీ సాదర స్వాగతం తెలియజేసుకుంటూ ఈ చక్కని సాయంత్రం వేళ అత్తిలి సత్య ఆర్కెస్ట్రా వారు సమర్పిస్తున్నటువంటి సుమధుర గీతం రాక్షసుడు చిత్రం నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి చిత్రం నుంచి ఒక సుమధుర గీతం మీకోసం. మ్యూజిక్. ఈ తీరాని రోజు మల్లె జాజి అల్లుకున్న రోజు జాబిలంటే ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వినలేదే ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటల్లో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. వాళ్ళిద్దరు ఫీల్ అవుతున్నారు ఏంటి గీలే. మా ఆర్కెస్ట్రాని అభినందించి నరేష్ గారు 500 రూపాయలు ప్రెజెంట్ చేశారు. మరి ఆయన కూర్తున్న పాట ఆది గారి కోసం. చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు. ఏం జరిగిందని నేను చుక్కల్లోకి ఎక్కాలరా ఇప్పుడు? చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవరికి చిక్కనోడు తల్లడిల్లిపోతోంది తల్లి అన్నది బొట్టు రాల్చుకుంటుంది కట్టుకున్నది పాడి ఎత్తడానికే స్నేహమన్నది ఒరివి పెట్టడానికే నరేషున్నది. మీ ఆర్కెస్ట్రా మీ ఫ్లో లో ఉంటారా? ఇక్కడ కార్యక్రమం ఏంటో కూడా తెలియదా మీకు? ఆది గారు ఆ కార్యక్రమానికి తగ్గ పాటే పాడతామండి. పాడండి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి. ఆది గారి కోసం సన్నజాజి పక్క మీద రాత్రి అనే పాటను ప్రెజెంట్ చేయబోతున్నాం. సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి. ప్రేక్షకుల కోరిక మేరకు ఆది గారి సూర్యుడే సెలవని అడిగారు. సూర్యుడే సెలవని అలసిపోయేది అది సాంగ్. ఇమాన్యుయల్ గారి కోరిక మీదకు ఆది గారి కోసం సూర్యుడే సెలవని అని అద్భుతమైన ఉచ్చారణ పాటను కోరారు. సూర్యుడే సెలవని అలసిపోయేనా. ఇమాన్యుయల్ గారు ఇప్పుడే ఇచ్చారు. ఆది గారి కోసం ప్రత్యేకంగా 500 రూపాయలు చదివిస్తూ అయ్య బాబోయ్ ఎంత పొడుగు ఫిదా మూవీ చిత్రం నుంచి మీకోసం. రెడీ మ్యూజిక్. అది పాడాల్సింది మీరు కాదు, ఈడు పాడాలి. నెక్స్ట్ సాంగ్ ఆది గారి కోసం నిలవదే నిలవదే. ఏం నిలవదరా? మది నిలవదే. మా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే చిన్నగా 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 ఆ పాట కావాలనుకుంటున్నారు. అయితే ముందు ఆది గారి కోసం నిలవదే మది నిలవదే. రెడీ. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి బులకదే మది పలకదే సిరివలకున తడిసి దేవదాసే కాళిదాసే
ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది. పెళ్లి కూతురు కోసం ఒక పాట. నీకు కావాల్సింది తిరిగి తిరిగి నా దగ్గర ఉండి. మా ఆవిడకి కావాల్సింది నీ దగ్గర ఉండడం ఏంట్రా? మనసు మనసు. ఆది గారి కోసం మేము మా ఆర్కెస్ట్రా మీకోసం ఒక అద్భుతమైన సాంగ్ ని ప్రెజెంట్ చేస్తున్నాం. రెడీ? గాలివానలో వాన నీటిలో ఫస్ట్ లే ఈ కుర్చీతో పాటు వెళ్ళిపో నువ్వు. మళ్ళీ మళ్ళీ ఏం పాట నువ్వు పాడింది? మల్లెపూలు గొల్లుమన్నాయి సార్. ఇప్పుడు గొల్లుమంటాయి చూడు. ఈడిపో ఒక పొట్ట వేసుకొని సిద్దికి శ్రీరాములాగా తెగబాడేస్తున్నాడు ఈడు. అసలు మొత్తం నేనే ఆ పాటలు క్రియేట్ చేసిందన్నట్టు పాడుతున్నాడు. ఇది ఒక పాట. కళాకారులు కళాభిమానులు కళాకారులకు ఇప్పుడు వాయిస్తాం. నిన్ను కొట్టండి రా నువ్వు వెనక్కు వెనక్కు. మనం ఏదో పాడే ఏంటమ్మా అది? సన్నజాజి పక్క మీద సంకురాత్రి. సంకు రాత్రి అంటే సార్ నీకేం పని రా ఆర్కెస్ట్రాలో? పిల్లాడివి చదువుకోకుండా మీకెందుకు రా ఆర్కెస్ట్రా? ఏది కొట్టు ఒకసారి. అంత సౌండ్ రాదు కానీ నాది కూడా కొంచెం బాగానే వస్తుంది. ఈ ఆర్కెస్ట్రా ట్రూప్ కూడా ఎవడో ఒకడు యాంకరింగ్ చేశాడు మధ్యలో ఎవడాడు. ఈ చక్కటి సాయంత్రం వేళ నూతన వధూవరులను ఆశీర్వదించడం కోసం, వాళ్ళను హుషారు నింపడం కోసం సత్య ఆర్కెస్ట్రా అత్తిలి లీ. డమ్మి డమ్మి డమ్మిస్టిక్ డమ్మిస్టిక్. ఈ ఆర్కెస్ట్రా మొత్తాన్ని పిలిచింది ఎవరమ్మా మిమ్మల్ని? రష్మి గారండి. దీనికి ఓనర్ ఎవరమ్మా? ఓనరు చెప్పండి. నేనే ఓనర్. ఈ ఆర్కెస్ట్రా మీదేనా? ఆర్కెస్ట్రా నాది కాదు, మేము పెట్టించాం. మీరు కూడా అప్పుడప్పుడు వెళ్ళి పాడతారని చెప్పారు వాళ్ళు. మీ ఆర్కెస్ట్రాలో ఎప్పుడైనా ఏదో ఒక అనే పాట మీకేమైనా వినపడిందా? అసలు లేదు కదండి. లేదు, అవసరం రాదు. అది లేదా? అడిగా అడిగి అది ఉందా? కడిగా కడిగా కూడా లేదండి. మీకు అప్పుడప్పుడు ఈయన మాధవ ఈవెంట్స్ లో అలాగే మీ ఈవెంట్స్ లో కనబడుతుంటారండి. మరి అది అర్థమైంది కదా. వీళ్ళని పిలిపించింది మీరా నేనా? అవును, మేమే పిలిపించాము. ఏమైనా చేయనిచ్చారా? నేనెందుకు రావాలి? హలో ఓనర్, ఇక్కడ మాట్లాడండి. ఏంటి ఇప్పుడు ఆవిడ తాకాలంటే ముందు మిమ్మల్ని తాకాలా? అలా అలా గొడవలొద్దు, శాంతియుతంగా ఉండండి అందరూ. 132 దేశాలు తిరిగాను, ఎక్కడ ఎంత పెద్ద గొడవ అవ్వలేదు. 132 అడుగులు దిగిద్ది మరి. తాకాలి గీకాలి అని ఏదో చెప్తున్నారు. ధైర్యం ఉంటే తాకండి. ఏదో తాకాలి గీకాలి అన్నారు, ధైర్యం ఉంటే తాకండి. యాంకర్ నాకు అప్పగించి మర్యాదగా వెళ్ళి మీ సీట్లో కూర్చో. యాంకర్ ని అప్పగించే సమస్య లేదు. షౌకత్ అలీ ఖాన్, షౌకత్ అలీ ఖాన్ వెళ్ళండి. తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరితో తప్పులు చేశారు. సారీ మామా, ఇలాగే కంటిన్యూ చేస్తే ఎగేసిత్తంతా. యాంకర్ ఏంటి మర్యాదగా ఇటు వచ్చాయి. రాకపోతే ముహూర్తం ఆగిపోదు. రావాల్సింది రష్మి గౌతమ్ రెడ్డి. తను వస్తే అక్కడ ముహూర్తానికి ఏ ముహూర్తం జరగాలో ఆ ముహూర్తం దీంతో ఖచ్చితంగా జరపాల్సిందే. నాకెందుకో దాంతోనే జరుపుతారని అనిపిస్తుంది. పథకం ప్రకారం మంచిగా జరుగుతున్న షోలో తలా ఒక చెయ్యేసి శ్రీదేవిని కాస్త అసెంబ్లీ చేశారు. ఎవరు తగ్గకుండా బిల్లు పాస్ చేయకుండా వాళ్ళ బిల్లులు పెట్టుకుని ఆర్కే గారికి పెద్ద బిల్లు పెట్టారు. ఇదంతా ఫన్ కోసం జరిగింది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సత్య ఆర్కెస్ట్రా, అత్తిలి, శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు, మా అందరినీ బాగా ఎంటర్టైన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.
ఇంద్రజ గారు మీకు ఎలా అనిపించింది ఈ యాక్ట్? సత్య గారు, మీ ఆర్కెస్ట్రాలో ఉన్న వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఇప్పుడు మీరు ఈ శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చిన తర్వాత బయట మీ రెస్పాన్స్ ఆడియన్స్ లో చాలా చాలా బాగా పెరుగుతుంది. అండ్ మీకు ఇంకా కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ చాలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆది గారు మీకు ఎలా అనిపించింది వీళ్ళు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్? ఈ అత్తిలి సత్య ఆర్కెస్ట్రాలో ఆల్మోస్ట్ మన వాళ్ళు కూడా చాలా మంది చాలా ఈవెంట్స్ చేశారు. ఆ కోట్ వేసుకున్న అతనే అత్తిలి సత్య. ఆయన పక్కన ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ రోజు ఎంతో కొంత తినగలుగుతున్నారంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అత్తిలి సత్య. వాళ్ళందరినీ ప్రతి ఈవెంట్ కి ఆర్టిస్టులు ఒకవేళ ఒక 5 కావాల్సిన చోట ఆర్టిస్టులనైనా తగ్గించి ఒక 2-3 పిలుస్తాడు కానీ వీళ్ళలో ఒక్కరు కూడా తగ్గరు. వీళ్ళందరూ కంపల్సరీగా ఈవెంట్ కు ఉండాలి. వీళ్ళందరినీ ఆల్మోస్ట్ అత్తిలి సత్యానే పోషిస్తున్నట్టు అనమాట. థ్యాంక్ యూ అన్న, మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Once again, thank you so much to Satya Orchestra Attili. ఇక్కడ వచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఇంత చక్కగా ఇన్వాల్వ్ అయ్యి ఇంత మంచి సెగ్మెంట్ ఇచ్చినందుకు. సో once again, thank you guys. Thank you so much for coming. ఓకే, సో శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు అందరూ ఓ స్కిట్ రెడీగా ఉన్నారు. సో చూసేద్దామా? ఏమీ లేనప్పుడు ఇలా అరవాలి. 2000 నీ హాస్పిటల్కి నీకు పనికొత్తాయి. మన విలేజ్ రికార్డింగ్ డాన్సర్ ఇద్దరు కత్తి లాంటి అమ్మాయిలు, వాళ్ళకు ఒక మంచి ఓనర్. రెడీ? మా పప్పికి క్యారవాన్ పెట్టలేదంటే ఏమి మీ ఇంటికి పాల వ్యానుడు టైంకి రాడు, నీకు క్యారవాన్ కావాలి కుక్క పిల్లల గాట్లకి. రికార్డింగ్ డాన్సర్లు క్యారవాన్లు పెడతారా? ఏ ఊర్లో పెడతారు? పంచ్ అంటే ఇలా ఉండాలి. అమ్మాయిలు ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? ఏమండి, ప్రోగ్రామ్ అదిరిపోవాలి. డాన్స్ పిల్లలు ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మాకు వాళ్ళ గురించి తెలుసుకోవాలని ఉంది. నిన్నే నాకు ఒక సినిమా ఓకే అయింది, 100 కోట్లు పెడతా అన్నారు. నిన్ను నమ్మి మేనేజర్ 10,000 పెట్టడం 100 కోట్లు పెడతారన్నారు. నిన్నటికి నిన్నే ఆ పిల్ల జమీందారు నా బొమ్మకి 1 కోటి పెడతా అన్నాడు. 1 కోటి పెట్టి బొమ్మ? ఏది కోతి బొమ్మ? ఏ ఆగవే, నేను సూర్యాపేట నుంచి వచ్చాను. కాదు, చిలకలూరుపేట నుండి వచ్చా. తీసుకో. ఇదిగో అబ్బాయిలు, నీదే తెలియాలి, చెప్పమ్మా. మీకోసం నేను ఏమైనా చేస్తాను. ఏమీ చేయకుండా ఉండు. ఇదిగో ఇది తీసుకో. మీరు నా కోసం ఏం చేస్తారు? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తాం. నిన్నైతే దూరంగా తీసుకెళ్ళి కుక్కలతో కరిపిస్తాం. మీకోసం పాల పెట్టెలను తీసుకొచ్చా. పాల పెట్ట? దాని పొట్ట చూసావా? హీరో వస్తున్నాడు, హీరో. దూరం. ఆ మధ్యలో వాడు ఆర్టిస్ట్ సైంటిస్ట్ ఏంటాడు? హీరో గారు మాట్లాడండి. ఫ్యాన్స్ అందరూ బాగున్నారా? ఫ్యాన్సే కాదు, కూలర్లు కూడా బాగున్నాం. చూడండి ఫ్యాన్స్, మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీకు ఇంటికి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయా సార్? చూడండి, సెల్ఫీల కోసం కొట్టుకోవద్దు. మా సినిమా రేపు ఒక అప్డేట్ ఇస్తా, ఎల్లుండి ఒక అప్డేట్ ఇస్తా, మళ్ళీ అప్డేట్ ఇస్తా. నీకెవడరా శ్రీదేవి డేట్ ఇచ్చింది అసలు? ఇప్పుడు మా హీరో గారు హీరోయిన్ గారు ఒక పాటకు డాన్స్ చేయబోతున్నారు. దూరంగా ఉండండి. నేను ఎక్కడ డాన్స్ చేసినా నన్ను అందరూ సోనాలి బింద్రే అంటారు.
హీరో గారు చెప్పండి. మీ పేరేంటండి? అజార్. దోదరితో ఏం మాట్లాడకండి ఇది కూడా పట్టుకోండి. తర్వాత అద్భుతం హీరో మా విలేజ్ హీరో. మీరు డాన్స్ చాలా బాగా చేశారు. చాలా సంతోషంగా ఉంది నాకు ఈ లంగా వేసినందుకు. లంగా కాదమ్మా, మా జిత్తుగాడు లుంగి. అది గారు మీరు కూర్చోండి. మా మూడో హీరోకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మూడో హీరో ఈగో ఇమాయల్. గో గో ఈగో గో గో ఈగో. మన తరపున ఆపరేషన్ కి ఏమైనా వాడకు సార్. ఇంగో ఈ కూడా ఉంచుకుని మీరు సర్జరీ చేయించుకోండి. బ్యాక్ సైడ్. పువ్వు తడిసే ఆకు చాటు కింద తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదావరి. ఏ మనుషులు రా మా ఊరికి 4వ హీరో వచ్చాడు. గోదావరి పొంగొచ్చింది, వైజాగ్ లో బేలొచ్చింది, పోక రూముకి వెళ్తే. మా విలేజ్ కి 5వ హీరో వచ్చాడు. తెక్కి కొట్టుకుంటున్నా అన్న అంట. ఐరా జై వైరా ఆల్రెడీ పిన్నిని కెలిగారంట. మా విలేజ్ కి 6వ హీరో వచ్చాడు. హీరో వచ్చిందంటే వీళ్ళతో మాకు డాన్స్ చేయడం అవ్వదు. పేమెంట్ ఇస్తే మేము బయలుదేరుతాం. బొంగులో లుంగిలు తప్ప ఏమి ఇవ్వలేదు. పేమెంట్ ఎంటర్టైన్మెంట్ కాసేపు నువ్వేదో మిమిక్రీ చేస్తా ఉంటావు కదా. 3000 ఈవెంట్లకి వెళ్ళి మిమిక్రీ చేస్తే 20,000 ఇస్తున్నారు. ఇక్కడ చేయవా? దండ పెడతారా నాయన? ఫోన్ చేసి 3,000కి పిలుస్తున్నారు. రాలు కూడా మీకు ఏ వాయిస్ కావాలి? ముందు మాకు ప్రకాష్ రాజ్ గారి వాయిస్ కావాలి. నా ఇంటికి వచ్చి ₹1 కోటి పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా. అరే 1 2 3 4 అమ్మా కళాకారులు పోదాం పదండి. ఈ ఊర్లో మనకి ఇది లేదు. అదేంటండి మధ్యలోనే ఆపేస్తారా? మధ్యలో ఏంటి, మీరు మొదట్లోనే ఆపేయాలి. అనవసరంగా కంటిన్యూ చేశారు. ఏమండి సర్పంచ్ గారు? పేమెంట్ లేదు, బొక్కలేదు. మీరు ఏదో ఇస్తానన్నారని వచ్చాం. ఐ విల్ గో టు సుప్రీం కోర్ట్. కాదన్నా 60,000 తీసుకుని ఆడదాన్ని కొడతావా? సిగ్గని పెచ్చట్లేదు నీకు. సో ఇంద్రజ గారు సరదాగా జరిగిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? ఇంతమంది ఆర్టిస్ట్ ని ఒకే స్టేజ్ మీద తీసుకురావడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుని ఉన్నారు. వాళ్ళకంటూ ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళని లైక్ చేసేవాళ్ళు, వాళ్ళ స్కిట్లు చూసేవాళ్ళు. అంత మందికి స్పేస్ ఇవ్వాలంటేనే ముందు అది చాలా గొప్ప విషయం. ఇచ్చి అంత మందితో ఒక స్కిట్ తీసుకొచ్చారు, బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. సో మన ఆది గారు గురించి చూసారా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంత కష్టపడిందో. ఇన్ని ప్రోగ్రాంలు, ఇన్ని సెగ్మెంట్లు, ఇన్ని గేమ్లు, ఆర్కెస్ట్రా ఎన్ని చేసాము. ఇదంతా ఎవరి కోసం? మన ఆది గారి కోసం. అంతే కదా? అయిపోయిందా మీ కార్యక్రమం? అయిపోయింది. మా ఆవిడేది? మీ ఆవిడనే కాదు, మేడం గారిని కూడా పిలుద్దాం. ఓనర్ గారు రండి. కార్యక్రమం అంతా అయిపోయింది. అసలైన కార్యక్రమం జరగాలి. మా ఆవిడేది ఇంతకి? ఇంకెక్కడ మీ ఆవిడ? ఆషాఢ మాసం వచ్చిందని ముహూర్తం కుదరలేదని నిలిపింది. హలో, మీ వల్ల నా కార్యక్రమం ఆగిపోయింది. మా వల్ల? ఈ రోజు ఎలాగైనా ఆ కార్యక్రమం జరగాలి. మా ఆవిడ లేకపోయినా పర్లేదు. నేను ఆడదాన్ని కాదంటా మొక్కలెక్కాలింగో. మీ ఆవిడ లేకపోతే మీరు చేసుకోండి.
వెళ్ళిపోతే ఆషాఢ మాసం వచ్చిందంటే మీ వల్ల వెళ్ళిపోయింది కాబట్టి మీరే ఎలాగైనా ఈ రోజు అలాగంతా కుదరదండి. మాకు మీరు డబ్బులు ఇచ్చారు, వచ్చాము, ఎంటర్టైన్ చేసాము, అంతే. అదంతా మీ ప్రాబ్లం, మీరు సాల్వ్ చేసుకోండి. మీ ఎంటర్టైన్మెంట్ తర్వాత నా ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మీరు చెప్పారా? మేము ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఓన్లీ లీగల్ స్టఫ్ చేస్తాం. అర్థమైందా? అన్న గురించి తెలిసి వెళ్ళిపోయినట్టుంది. Oh, you see this guy? Number 1 bullshit guy. చూసింది కదా మీ కార్యక్రమాలు అవన్నీ చూసి ఎవరుంటారయ్యా? ఎవరుంటారు? నీతేవుడుంటారయ్యా. రష్మి, అవన్నీ మనకెందుకు, అనవసరం. మనం వచ్చా ఎంటర్టైన్ చేసాం, ఆడియన్స్ కూడా ఎంటర్టైన్ అయ్యారు. ఇక మనం బయలుదేరదాం. అది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళు చూసుకుంటారు. మేము అలాంటివి ఏం చేయము. మేము వచ్చాం, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, అంతే కదా ఆడియన్స్. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కలుద్దాం. అంటే లెట్స్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ సండే.